అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా హన్మకొండ జిల్లాకే ఏకైక ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తింపు పొందిన ప్రాంతము 4 మండలాల్లో విస్తరించి ధర్మసాగర్, వేలేర్, ఎల్కతుర్తి, తర్వాత భీమదేవరపల్లి. ఎక్కువ ప్రాంతము ధర్మసాగర్ మండలంలోని దేవునూరు, అదేవిధంగా ముప్పారం, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి. దామరేనేమో ఎల్కతుర్తి కిందకి వస్తుంది. అదేవిధంగా భీమదేవరపల్లి కింద కొత్తపల్లి అనే గ్రామం కింద మొత్తం కలిసి దాదాపు 3,950 ఎకరాల ఫారెస్ట్ ఉంది ఇక్కడ. దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా, అంతేకాకుండా హన్మకొండ జిల్లాలో ఓన్లీ 1% ఫారెస్ట్ ఉంటే అది మన గణపురం నియోజకవర్గంలో, అందులో ధర్మసాగర్ మండలం, వేలేరు మండలంలో ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ ఫారెస్ట్ వల్ల మనందరికీ తెలుసు, వాతావరణ కాలుష్యం నివారించడానికి, సకాలంలో వర్షాలు కురవడానికి, ప్రకృతి వైపరీత్యాల నుంచి వెళ్ళి దూరం చేయడానికి, భూగర్భ జలాలు పెరగడానికి, అనేక రకాలుగా మరి వన్యప్రాణులు సంచరించడానికి, పశుపక్షాదులు దాదాపు మనకి ఇక్కడ దాదాపు 50 రకాల పక్షులు, జింకలు, తోడేళ్ళు, అనేక రకాలుగా పీకాక్స్ అంటే నెమళ్ళు, ఇట్లాంటి అనేక జంతువులు అట్లా ఉన్నాయి. ఇంత మంచి ఫారెస్ట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేకంగా దేవునూరు గ్రామ ప్రజలకు, అదేవిధంగా ముప్పారం గ్రామ ప్రజలకు, అందులో రైతులకు, ఎందుకంటే దాని కింద భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం చేసుకునే రైతులకి మేలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడున్న చుట్టుపక్కల చెరువులన్నీ కూడా ఇనుపరాతి గుట్టల మీదనే అక్కడి నుంచి వచ్చే జలాలకు ఆధారపడి ఉన్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో ఈ భూములను, అంటే ఫారెస్ట్ భూములను ఆక్రమించుకోవాలని భూబకాసురులు కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఈ చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కరీం శ్రేయర్ గారి అనుచరులు, అదేవిధంగా మరి ఇంకా స్వయంగా వారి అల్లుడు నజీర్ వెనుక ఉండి ప్రభుత్వాన్ని వాడుకొని అక్రమంగా అడవిలోకి చొరబడాలని చూస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ముప్పారంలోనే 908 ఎకరాల 32 గుంటలు భూమి ఉంది. దాదాపు సర్వే నెంబర్ 855. అదేవిధంగా దేవునూరులో 565 ఎకరాలు, సర్వే నెంబర్ 536. అదేవిధంగా మనకు ఎర్రబెల్లి కింద నెంబర్లు, పాత నెంబర్లు ఏదైనప్పటికీ 3,950 ఎకరాల భూమి ఫారెస్ట్ కింద ఉన్నది. ఎర్రబెల్లి కింద సపరేట్గా మనకు వేలేరు మండలం కింద వస్తుంది. ఎర్రబెల్లి కింద 820 ఎకరాలు. అంటే మన ధర్మసాగర్ వారు చూసుకుంటే మనకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు ప్రధాన పక్షపక్షంగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. రకరకాల కారణాలతోటి ఇల్లీగల్గా పట్టా చేయించుకొని, బినామీ పట్టాలు చేయించుకొని
సర్వే నెంబర్ ఓ దగ్గర ఉంటుంది, భూమి పొజిషన్ ఓ దగ్గర ఉంటుంది. సర్వే నెంబర్ ఏమో పట్టా సర్వే నెంబర్ ఉంటే ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళి ఆ భూమిని ఆక్యుపై చేసుకునే కార్యక్రమం ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో మరి 531 సర్వే నెంబర్ దేవనూరులో గతంలో ఎస్ఎన్ ల్యాండ్ ఉంది, అది సీలింగ్ ల్యాండ్ ఉంది. సో సీలింగ్ ల్యాండ్లో కొంత సర్ప్లస్ ల్యాండ్ ఉందని చెప్పేసి మధ్యలో ఒక 23 ఎకరాల కోసము తిరుమల రెడ్డి అదేవిధంగా మధుసూదన్ రెడ్డి వాళ్ళు అప్లై చేసుకోవడం, వాళ్లకు అదొక డిస్ప్యూట్ అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ ఒక 20 మందికి 2 ఎకరాల చొప్పున అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్నది. ల్యాండ్లెస్ వాళ్ళ కోసము ఒక 40 ఎకరాలు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చేది ఉంటే మనకి ఇక్కడ కొంత ప్రభుత్వ స్థలం ఉన్నది, ఎస్ఎన్ ల్యాండ్ ఉన్నది. తర్వాత ముప్పారానికి సంబంధించిన 145 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ కూడా చేసుకోవడం జరిగింది. పక్కనే ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నదనే ఉద్దేశంతో టెక్స్టైల్ పార్క్ నేను డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఇక్కడ కావాలని ప్రపోజల్ పెట్టాం. ఓన్లీ ఫారెస్ట్ ల్యాండ్ డిస్టర్బ్ చేయద్దనే కారణంతో అప్పుడు గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ వెనుకకు తీసుకోవడం జరిగింది. సరే, అప్పుడు కొందరు అడ్డుపడ్డ పరిస్థితి కూడా ఉన్నది. అందులో కడియం శ్రేణి మొదటివాడు టెక్స్టైల్ పార్క్ అడ్డుపడి ఆనాడు ఇక్కడికి రాకుండా చేయడం జరిగింది. సో ఈ రకంగా ఇప్పుడు ఈ భూములను ఏదో రకంగా పట్టా చేయించుకొని అక్కడున్న ఫారెస్ట్ గార్డ్స్ను భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తూ ఈ పట్టాకు ఈ ఫారెస్ట్కి సంబంధించిన భూములలో చొరబడి అక్కడ మైనింగ్ అంటే మట్టి తీయడం కావచ్చు, తర్వాత అక్కడున్న ఖనిజ సంపదను దోసేయాలనే ఉద్దేశంతో అనేక రకంగా అలాంటి పట్టాలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఫారెస్ట్ యాక్ట్లో మనకు వీటి ఫారెస్ట్ను ప్రొటెక్ట్ చేయడానికి మొదటి ఏంటంటే ఇది మనకు టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఈకో టూరిజంతో పాటు మనకు జూ పార్క్ ఇప్పుడు అది సెంటర్లో, సిటీ సెంటర్లో ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఒకటేమో ఫారెస్ట్ ఉన్నది, తర్వాత రెండవది 145 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వము ఎక్వైర్ చేసిన స్థలం కూడా ఉన్నది. సో అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఆక్రమించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేరేపిస్తుంది. డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచేలే ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖను పురస్కరించుకొని ఆర్డీఓను, ఎంఆర్ఓను ఉరికిచ్చి పనులు చేసుకునే కార్యక్రమము జరుగుతుంది. ఆ రకంగా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది. రేవంత్ రెడ్డి తన ప్రాంతంలో లగచర్లలో మరి రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసి ఒక పక్క చేస్తుంటే, ఇక్కడ నకిలీ రైతులు రియల్ ఎస్టేట్ చేయడానికి, వ్యవసాయం చేయడానికి కాదు, రియల్ ఎస్టేట్ చేయడానికి ఖనిజ సంపదను దోసుకోవడం కోసం అక్రమంగా ఆస్తులను సంపాదించుకునే కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 20 ఏళ్ళ నుండి దాదాపు 2004 నుండి 2023 వరకు నేను ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫారెస్ట్ను ప్రొటెక్ట్ చేయడమే కాకుండా అక్కడ హరితహారం కింద చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా అక్కడ మరి గుట్టలెక్కే కార్యక్రమం కావచ్చు, ట్రెక్కింగ్ అంటే ఆ కార్యం చేసినాం. తర్వాత అమ్రపాలి ఉన్నప్పుడు అయితే రాత్రిపూట డేరాలు వేసుకొని అక్కడ మరి ఆ ప్రాంతానికి వెనదెచ్చే విధంగా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రకృతిని ఆరాధించే వాళ్ళు అనేక మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా పాల్గొని గొప్పగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కూడా జరిగింది. సో మనకు మొత్తం హనుమకొండ జిల్లా మొత్తంలో ఉన్న ఏకైక ఫారెస్టు దాదాపు 4000 ఎకరాలు, 3950 ఎకరాలు అంటే 4000 ఎకరాలు ఫారెస్టు. సో దానికి డిమార్కెట్ చేయాలి. చుట్టూ మామూలుగా కందకం దవ్వుతారు, కనీలు కూడా పాతున్నాయి, దాన్ని చొచ్చుకొని కూడా అక్రమదారులు లోపలికి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దీన్ని సమగ్ర విచారణ జరిపించి ఇటు రెవెన్యూ అధికారులు అటు ఫారెస్ట్ అధికారులు ఉమ్మడిగా సర్వే చేసి ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఫారెస్ట్ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆలస్యమైన కొద్దీ ఆక్రమించుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఒకవేళ కనుక ఇంకా ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
4 మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు అవసరమైందంటే ఒక కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వన్య సంరక్షణే కాకుండా ఫారెస్ట్ను, రిజర్వ్ ఫారెస్ట్ను కాపాడడానికి మేము ఎంతకైనా తెగిస్తాం. దానికి సరి అయిన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, మరి కడియం శ్రీహరి గారు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయిండని చెప్తున్నాడు. ఇక్కడ ఆయనను గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈరోజు ఆయనను ఎమ్మెల్యేని చేస్తే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు మరి బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిపోయిండు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకైనా పోవచ్చు, కానీ ఏ పార్టీ నుండి అయితే గెలుస్తారో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వారికి ఇష్టమైన పార్టీకి పోవచ్చు. సో ముందు ఆయన ప్రాథమిక సభ్యత్వానికి, గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏ బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా నువ్వు గెలిచినవో ఇక నుండి బీఆర్ఎస్ శ్రేణులు నిన్ను ఆయా గ్రామాలకు బీఆర్ఎస్ శ్రేణులే అడ్డుపడతారు. తస్మాత్ జాగ్రత్త. నీవు అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి వెళ్తే నీ ఎజెండా ఏంటి? ఇప్పటివరకు ఏం సాధించినో ఇక ముందు ఏం సాధించబోతున్నావు? ఉన్న ఫారెస్ట్ను దొబ్బేయాలని చూస్తూ ఉన్నాం. ఎందుకో మొత్తం ధర్మసారానికి ఖర్చు వస్తున్నట్టుంది. ఇక్కడే పెట్రోల్ బంక్ పెట్టిండు, అక్కడే ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఈ ప్రాంతంలో పెట్టిండు. దేవునిలో ఇప్పటికీ 28 ఎకరాలు ఆయన కొన్నాడు. ఆయన అల్లు కోసం ఇప్పుడు అల్లునికి బిడ్డకు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మరి అప్పచెప్పాలని చూస్తున్నట్టున్నట్టు చూస్తే వ్యక్తిగత ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కుదరలేదు అనుకుంటా. బహుశా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని అంగులను లేదా అధికారులను ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆర్డర్స్ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊకోదు. ఇప్పటికైనా నీకు సిగ్గుశరం ఉండేది ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ పోటీ చేయి. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఊరి నుండి నిన్ను తరిమి కొట్టడానికి నువ్వు పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేయాలనే ఆలోచనతో కార్యకర్తలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఊగిలుతున్నారు. ఎందుకంటే ప్రజలకు ఒరిగింది ఏం లేదు, అంటే రైతులకు ఒరిగింది ఏం లేదు. రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు, అదేవిధంగా రైతుకు బోనస్ లేదు. రూపాయలు ఇస్తానన్నా ఎక్కడ ఇచ్చిన ఒక్క మహిళకు కూడా 2500 రూపాయలు నెలకి ఇస్తానని ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆడపిల్లలకు స్కూటీ అన్నావు, ఎక్కడ కూడా స్కూటీ ఇచ్చిన సందర్భం లేదు. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నావు, ఎక్కడ కూడా అది కూడా ఇచ్చిన సందర్భం లేదు. పెన్షన్లు 2000 నుంచి వెళ్ళి 4000 చేస్తానన్నావు, ఒక్క పైసలు కూడా ఇప్పటివరకు పెంచిన పరిస్థితి కనిపించట్లేదు. సంక్షేమ పథకాలన్నింటినీ గాలికి వదిలేసాడు. తర్వాత 6 గ్యారంటీలు అటకెక్కిపోయినాయి. రుణమాఫీకి అనేక డిసెంబర్ 9 అన్నాడు, 100 రోజులు అన్నాడు, తర్వాత 15 ఆగస్టు అన్నాడు. ఇప్పటివరకు 42% కూడా రుణాలు మాఫీ కాలేదు. మళ్ళీ డిసెంబర్ అంటా ఉన్నాం, అది దేవుడు ఎరుగు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది కూడా సక్సెస్ కాలేదు. సంక్షేమ పథకాలకు పంగనామాలు పెట్టి ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్లకు ఖర్చు పెడతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆపేదే లేదంటున్నారు. ఆ 1,50,000 కోట్లు తీసుకొస్తే ఈ సంక్షేమ పథకాలు అన్నీ పోను, ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టి ఆయన పైసలు మిగులుతాయి. కానీ సంక్షేమ పథకాలు కనుక ఇచ్చేది ఉంటే ఆయనకు కమిషన్ ఏం మిగలదు. అదే మూసి ప్రక్షాళన చేస్తే ఆయనకు వచ్చే కమిషన్లు ఢిల్లీకి కప్పం కట్టడానికి పనికొస్తాయనే ఉద్దేశంతో ప్రజలు అడ్డుపడ్డా వాళ్ళందరి మీద బుల్డోజర్లు ఎక్కిస్తారని చెప్పేసి అంటుండు. అడ్డొచ్చిన వాళ్ళు తొక్కుకుంటా ముందుకు పోతా అంటున్నాడు. మూసి బుడుగులో తొక్కేస్తానంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలి మాటలే కావవి. మరి ప్రజల మద్దతుతో అభివృద్ధి చేయాలని కానీ అందరినీ తొక్కుతా చంపుతా రైతులను జైల్లో పెడతా అని చెప్పేసి ఈ నిరంకుశ పాలనను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సరి అయిన సమయంలో కర్రుగాల్చి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ, వెంటనే ఏదైతే ఇనుపరాతి గుట్టలుగా పేరున్నదో దాని మీద కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరిపించి ఫారెస్ట్ అధికారులతో
కలిసి ఇద్దరు సంయుక్తంగా సర్వే చేసి 3,950 ఎకరాల బౌండరీస్ మొత్తం కూడా సరిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతుందో తస్మా జాగ్రత్త, మేము మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతామని చెప్పేసి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఏ కష్టమైనా కూడా మీతో పాటు మేము బీఆర్ఎస్ శ్రేణిలో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.